ఇక రేపు ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం రామ్లీలా మైదానంలో జరగబోతోంది. గురువారం ఉదయం 11:12 అతిథులు చేరుకోనున్నారు. 12:10 సీఎం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేతలను చీఫ్ సెక్రటరీ, అదనపు చీఫ్ సెక్రటరీ రిసీవ్ చేసుకోనున్నారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి, మరికొందరు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా చేరుకోబోతున్నారు. 12:25 ప్రధాని మోదీ అక్కడికి చేరుకుంటారు. గురువారం మధ్యాహ్నం 12:35 తొలుత కొత్త సీఎంతో, ఆ తర్వాత మంత్రులతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సీఎం మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కళ, ఓవర్ టు యు. జమీమా, ఇప్పుడు మనం ప్రస్తుతము ఢిల్లీ స్టేట్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడంతా కూడా ఎంతో సందడిగా ఉంది. ముఖ్యంగా అంగరంగ వైభవంగా కూడా ముస్తాబవుతున్నటువంటి రాష్ట్ర బీజేపీ కార్యాలయం అని చెప్పవచ్చు. దాదాపు మనకు కొద్దిసేపట్లో 12 గంటలకు రాష్ట్ర ఏదైతే బీజేపీ ఆఫీస్కి కొంత ఇక్కడ ఎన్నికైనటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు, తర్వాత ఇంతకుముందు మనకు లోక్సభలో ఎన్నికైనటువంటి ఎంపీలు అందరూ కూడా ఇక్కడికి కొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు. దాదాపు మధ్యాహ్నం 2 గంటల లోపు మాత్రము కొత్త ఢిల్లీ సీఎం ఎవరన్న పేరు మాత్రం ఖరారు కాబోతుంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితము ప్రధాని నరేంద్ర మోడీ నివాసములో జరిగినటువంటి కేబినెట్ సమావేశం జరిగింది. కొద్దిసేపటి క్రితము కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తర్వాత మరికొంతమంది కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ అందరూ కూడా సమావేశమయ్యారు. ఇంటర్నల్ గా ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరిగినటువంటి సమావేశం. అయితే ఇప్పుడు మనకు కొద్దిసేపట్లో ఇక్కడికి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంటే ఎవరైతే మనకు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి రానున్నారు. ఇక్కడ జరిగేటటువంటి ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులతో పాటు ముఖ్యంగా కొంతమంది బీజేపీ నాయకులు కూడా మనకి ఇక్కడ జూమ్లో కూడా జాయిన్ అవుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ముఖ్యంగా మనం ఇక్కడ అంతా కూడా చూస్తున్నాము. ఇక్కడ మొత్తం బీజేపీ ఆఫీస్ అంతా కూడా సందడిగా అందంగా ముస్తాబవుతున్నటువంటిది. రేపు 27 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి ఏదైతే ప్రమాణ స్వీకార ఉత్సవానికి రాష్ట్ర కార్యాలయం మాత్రం ముస్తాబవుతుంది. ఇక్కడికి అందరూ కూడా నాయకులందరూ కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు. అయితే ముఖ్యంగా మనకు ఇక్కడ కొంతమంది అంటే బీజేపీలో పని చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ముఖ్యంగా ఇక్కడ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా కొన్ని గంటల ముందుగానే వచ్చి రాష్ట్ర కళ్యాణానికి రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బీజేపీలో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి అన్న దానితో చాలామంది బీజేపీ కార్యకర్తలు పనిచేశారు. తెలుగు వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పనిచేశారు. ముఖ్యంగా ఇక్కడ వీరన్న గారు, నమస్తే. చాలా ఆనందంగా ఉన్నట్లున్నారు మీరు. ఎస్ మ్యామ్, 27 సంవత్సరాల తర్వాత ఫలితం కదా. అచ్చా, ముస్తబవుతుంది మొత్తం అంత కార్యాలయము. ఎప్పటిలోపల మనకు బీజేపీకి సంబంధించినటువంటి పేరు వెలువడే అవకాశం ఉంది? 1 గంట రండి. 1 గంట. ఎవరెవరు వస్తున్నారు ఇక్కడికి? వీరేన్ సజీవ్జీ వస్తున్నారండి. ఓకే. మెయిన్ కార్యకర్తలు వస్తున్నారండి అందరూ. అంటే ఇప్పటి వరకు కూడా దాదాపు 27 సంవత్సరాల తర్వాత బీజేపీ నూతన సీఎంని పేరు కొద్దిసేపట్లో ఉంది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఎవరి పేరు మీకు బాగా, ఒకవేళ వీరు సెలెక్ట్ కావచ్చు అంటే సీఎం పదవి వీళ్ళకి వరించవచ్చు, ఏదైనా పేర్లు ఉందా? నా పర్సనల్ ఒపీనియన్ అండి, వీరేంద్ర సజ్జేవ్జీ. గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నానండి. హీఈస్ రియల్ వ్యారియర్ అండి. బీజేపీ ఇతన బిగ్ విక్టరీ క్రెడిట్ టోటల్ వీరేంద్ర సజ్జేవ్జీకే చెందిందని నా అభిప్రాయం. అంటే వీరేంద్ర సజ్జేవ్జీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు కదా? చేయకపోతే రాజా అవుతాయి జీ, కింగ్ మేకర్ అండి. మైటీ केजरीवाल जी को हराना, एक रोड मैप तैयारी करना, అది కేవలం వీరేంద్ర సజ్జేవ్జీ వల్లనే అయ్యిందండి. అంటే అవకాశాలు వీరేంద్ర సజ్జేవ్జీకి ఉంది అంటారా? అవకాశం కాదండి, నిజమైన న్యాయబద్ధమైన హక్కుదారుడండి. చాలా మంది ఇంకా మనకు పర్వేష్ వర్మ పేరు కూడా చాలా ప్రధానంగా వినపడుతుంది. ఎస్ అండి, అది అంటే నేను మాట్లాడకూడదు, అది కొన్ని క్యాలిక్యులేషన్స్ డైమెన్షన్స్ వల్ల ఆయన సక్సెస్ అవుతారు.
ఉంటాయి కదా కొన్ని పర్సనల్, కానీ యాక్చువల్గా ఓవరాల్గా పబ్లిక్ హార్డ్ వర్కర్ అంటే మట్టుకండి వీరేన్ సచ్దేవ్జీ. పర్వేష్ వర్మ గారు ఉన్నారు, ఈ మధ్య కాలం మీద పడుతున్న పేరు మన రేఖా గుప్తా గారు ఉన్నారు, మళ్ళీ మన చాలా మంది పేర్లు ఇప్పటికీ దాదాపు ఎప్పుడైతే ఎలక్షన్స్ 8వ తారీఖు బీజేపీ విజయం సాధించిన తర్వాత దాదాపు మనకు ఒక 20 మంది పేర్లు లిస్టు వినపడుతూనే ఉంది వీరు అనేసి. కానీ ప్రధానంగా మనకి పర్వేష్ వర్మ, తర్వాత రేఖా గుప్తా, తర్వాత మనకు విజేంద్ర గుప్తా, తర్వాత వీళ్ళ పేర్లే ప్రధానంగా వినిపిస్తుంది. అసలు విజేంద్ర గుప్తా కూడా ఇందులో రేసులో ఉన్నారంటారా? ఉన్నారు అంటేనండి పబ్లిక్తో టచ్ ఎక్కువ అండి. ఒక కార్యకర్తగా బీజేపీ అభిమానిగా నాకు ఎప్పుడు ఆఫీసులో కనపడేది వీరేన్ సచ్దేవ్జీ, మాట్లాడేది, గ్రౌండ్కి వచ్చేది, పబ్లిక్ స్టేజ్ ప్రొటెక్ట్ చేసింది కూడా వీరేన్ సచ్దేవ్జీ గారే అండి. అవకాశాలు మాత్రం వీరేన్ సచ్దేవ్ గారికి ఉన్నాయండి. అయితే రేఖా శర్మ ఏంటి, ఒక మహిళా ముఖ్యమంత్రి ఉండాలి అన్నటువంటి వాయిస్ కూడా వినిపిస్తుంది. మేము పర్సనల్గా కలిశానండి నేను రేఖా గుప్తా గారిని కూడా. కానీ ఆవిడ కరెక్టేనండి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం క్యాండిడేట్కి పాత సీఎం క్యాండిడేట్కి ఈక్వల్ కొట్టాలి అంటే గుప్తా గారే కావాలండి. గుప్తా గారి ఒక్క మాట చెబుతున్నాం మేము. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వీళ్ళు చాలా ఇప్పుడు స్టేట్ ప్రొటెక్ట్ చేస్తారు మేము. ఈసారి బీజేపీ పార్టీ కాంగ్రెస్ లాగా వాళ్ళు అంత ఖాళీగా ఉండరేమని నాకు అనుమానం. స్టేజ్ ప్రొటెక్ట్ చేస్తారు వాళ్ళు. అందువలన కరెక్ట్ డైమెన్షన్ కావాలండి. మీరు చెప్పిన ప్రకారం, మీ అభిప్రాయం ప్రకారం. కానీ నూపూర్ శర్మ గారి పేరు కూడా ఈ మధ్య వినపడిందండి. నూపూర్ శర్మ గారు అయితే బాగుండేది, బాగుంటది కూడా. ఒక మహిళ, మీరు కూడా బీజేపీలో చాలా యాక్టివ్ పర్సన్. అయితే ఇక్కడ ఒక మహిళా ముఖ్యమంత్రి కావాలంటారా, లేకపోతే మనకు ఇప్పుడు ఇందాక చెప్పారు వీరన్న గారు, వీరేంద్ర సచ్దేవ్, తర్వాత పర్వేష్ వర్మ అన్నటువంటి పేర్లు చాలా లిస్ట్ చెప్పారు, మీరేమంటారు? हिंदी लो चप्पल हिंदी भी बोलो, कोई दिक्कत नहीं. एक्चुअली कैसा है, अगर एक महिला आई तो बहुत अच्छा रहेगा. जो इतने सालों के बाद अब यहाँ पे बीजेपी की जो सरकार बनी हुई है तो बहुत अच्छा रहेगा कि एक महिला को अगर सीएम पोस्ट मिल रहा है तो वो बहुत अच्छा. महिला का नाम कौन सा नाम बता दोगे? मुझे नहीं पता. कोई भी? नूपुर शर्मा. नूपुर शर्मा, अच्छा आप बहुत जानते हैं जी. अच्छा, इसलिए आपने नूपुर शर्मा का नाम, वो तो बताया. रेखा गुप्ता बताया. रेखा गुप्ता भी ऐसे ही है, बट नूपुर शर्मा मेरे लिए वो सही लगेंगे. अच्छा ठीक है, मतलब इसका मतलब है जो ज्यादा मतलब पसंद है, ज्यादा दोस्ती है, उनका नाम बताता है. नहीं वैसा नहीं है. जो देश प्रेमी है, जो देशभक्त है, मैं उसका नाम ले रही हूँ. अच्छा, बाकी ऐसा कोई पर्सनली कोई है नहीं. अच्छा ठीक है సార్. ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే మనకు 12 గంటలకి సమావేశం అవుతుంది, ప్రారంభం అవుతుంది అన్నారు, ఇక్కడ ఎవరు రాబోతున్నారు? దిగ్గజ నేత వస్తున్నారండి, అందరు వస్తారు. అంటే అందరు ఎవరెవరు వస్తున్నారు? వీరేన్ సచ్దేవ్ గారు వస్తారు. నేను ఇప్పుడే బీజేపీ సెంట్రల్ ఆఫీస్ వస్తున్నాను, అక్కడ మంచిగా అలంకరణ తయారైంది. అంటే నడ్డా గారు అంతా అక్కడే ఉంటారు. ఇక్కడ కూడా నడ్డా గారు వస్తున్నారు అన్నటువంటి తెలుస్తుంది. మేము విన్నామండి, వస్తారు నడ్డా గారు. ఇది పెద్ద విక్టరీ కదండి ఇది. ఇది చిన్న విక్టరీ అనుకోబాకండి. దాదాపు కొద్దిసేపటి క్రితమే కేంద్ర మనకు కేబినెట్ సమావేశం కూడా ప్రధాని నివాసంలో పూర్తయింది. అక్కడే అంటే అక్కడే ప్రధానంగా పేరు పూర్తయింది. జస్ట్ ఇది లాంఛనం మాత్రమే అన్నటువంటి న్యూస్ వస్తుంది. ప్రతి పార్టీకి అట్లానే ఉంటుంది కదండి, హైకమాండ్ నుంచే రావాలి కదండి. ఇక్కడ ఇది సస్పెన్స్ తెర ఎత్తేస్తున్నారంటేనండి ఆలోచించి అన్ని విధాలు చేసిన విషయమేనండి. అది ఎంతసేపట్లో పూర్తి కావచ్చు? ఇక చూడండి, అయిపోద్దండి. ఇక అంటే ఒక గంటలో అయిపోద్దండి. 12 గంటలని మొదట అన్నారు. కొద్దిగా ఇప్పుడు సమయం అయితే 12:30 అవుతుంది. ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు. ఐ థింక్ అయిపోయేసరికి కూడా మళ్ళా 2-2:30 అవ్వచ్చు, పూర్తి అవ్వచ్చా? 12:30 మేము ముహూర్తం కూడా చూసుకుంటారు, ఎన్నో లెక్కలు ఉంటాయి. అంటే ముహూర్తం కూడా ఉంది. ఓకే ముహూర్తం. దీనికి ముహూర్తం ఏ టైం పెట్టారేంటి? అది అన్ని మాట్లాడలేం కదా మేము. ముహూర్తం లేకుండా ఉండదండి. ఉంటుందండి. ముహూర్తం లేకుండా ఎలా ఉంటుందండి? అయితే ముహూర్తాన్ని బట్టే పేరు డిక్లేర్ చేస్తారు. ముహూర్తం బట్టి ముహూర్తం బట్టి పేరు ఏది ప్రకటించడం అంత ముహూర్తం ప్రకారం ఉంటుందండి. చూడండి, మన తెలంగాణ నుంచి వచ్చిన మేడం గారు ముహూర్తం ప్రకారం వచ్చారు బయటికి. ఓకే సరే. అయితే ఇప్పుడు ఏదైతే లోపల జరిగేటటువంటి సమావేశము, కొంతమంది నాయకులు కూడా జూమ్ లో పాల్గొంటున్నారు ఈ మీ సమావేశానికి అంటున్నారు, ఇది కరెక్టేనా?
ఎస్ అండి ఎస్. ఎవరెవరు పాల్గొంటారు సమావేశం జూన్లో? టాప్ లీడర్షిప్ టాప్ లీడర్స్ ఎవరెవరు బహుశా? మ్యామ్ కెమెరా మీద అన్ని పేరు చెప్పడం అనేది బాగా ఇంకేముంది సార్, ఇప్పుడు కొద్దిసేపట్లో ఇదంతా రివీల్ అయిపోతుంది కాబట్టి అది పెద్ద విషయమేం కాదు. లోపల ఏది జరిగినా కూడా మొత్తం అంతా ఓపెన్ అవుతుంది. అంతకన్నా ముందుగా ఎక్స్క్లూజివ్గా మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే పాల్గొంటున్నారు? టాప్ లీడర్షిప్ అని చెప్పాను కదా మ్యామ్. మ్యామ్ డెసిషన్ ఫైనల్ అయిపోయింది మ్యామ్. ఫైనల్ అయిపోయింది అఫీషియల్గా రావటం ఆ టైమింగ్ అయితే మీరు చెప్పింది వీరేంద్ర సచ్దేవ్ అండ్ పర్వేష్ వర్మ, తర్వాత రేఖా గుప్తా, ఇంకెవరు? పర్సనల్ చాయిస్ నూపూర్ శర్మ ఛాన్స్ బి హైజ్ హైజ్ క్యా బాతనా ఉనక పేరు కూడా అండి చాలా కాలం మనుషుల్లో నానింది. కొన్ని అడ్వైజెస్ కూడా వెళ్ళినాయండి. ఓకే ఓకే రైట్ యా థ్యాంక్ యూ. ఖచ్చితంగా కొద్దిసేపట్లో పేరుని మాత్రం రివీల్ చేయబోతున్నారు. ఇప్పుడు జరిగేటటువంటి రాష్ట్ర ఏదైతే సమావేశం ఉందో ఈ సమావేశంలో ముఖ్యంగా కొంతమంది పెద్దలు కూడా జూమ్లో పాల్గొంటున్నారు. పేరు రివీల్ చేస్తారు. వాళ్ళు ప్రత్యేకంగా కొంతమంది పేర్లను మనకు చెప్పడం జరిగింది. వీరిలో ఖచ్చితంగా ఒక వ్యక్తి ఢిల్లీ సీఎం కాబోతున్నారు అన్నటువంటిది తెలియచేస్తున్నారు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.